సో 6 గ్యారెంటీలపై ప్రైవేటు బిల్ అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్తున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి మీరు ఇచ్చినటువంటి 100 హామీలకు ఎన్నింటికి చట్టబద్ధత కల్పించారు? మీరు ఇచ్చినటువంటి దళిత బంధు హామీకి చట్టబద్ధత కల్పించారా? నిరుద్యోగ భద్రత దీని గురించి చట్టబద్ధత కల్పించారా? అప్పుడు 10 ఏళ్లలో మీరు చేయనటువంటి దాన్ని ఇప్పుడు మీరు చేస్తూ అంటే జస్ట్ మీరు రాజకీయంగా మీ ఉనికిని మీరు చాటుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలుగా కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి దిలీప్ ఆచారి గారికి, నుమాన్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు వాస్తవానికి వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మాత్రమే మేము ప్రస్తావిస్తున్నాం, దానికి సంబంధించింది మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 6 గ్యారెంటీలు అనే విషయానికి ఎందుకు వచ్చింది? 6 గ్యారెంటీల్లో అనేక అంశాలు, స్త్రీలకు సంబంధించి ప్రతి నెల 2500 కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు భరోసాకు సంబంధించి 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, స్కూటీలు కావచ్చు, రైతులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా 6 గ్యారెంటీల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్యారెంటీ కార్డులు పంచుతూ 100 రోజుల్లో ఇవన్నీ కూడా అమలు చేస్తాం. అదే విధంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము వీటికి చట్టబద్ధత తీసుకొని వస్తామని చెప్పి రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతోని చెప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు మొదట సంతకం చేసినటువంటిది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత తీసుకురావడానికి సంబంధించిన అంశం మీదే సంతకం పెట్టింది. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాల 3 నెలల కాలం, 3-4 నెలల కాలం గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఫైల్ ఏందో, దాని ప్రొసీజర్ ఏందో, ఎక్కడ ముందరకు పోయిందో తెలియదు, వెంటకు పోయిందో తెలియదు, ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటంటే 100 రోజుల్లో ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా గ్యారెంటీ కార్డులను వంచారు. దాని విషయంలోనే బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి పార్టీగా ఈ రోజు రైతుల విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఆ రోజు కేసీఆర్ గారు 2 పంటలకు మాత్రమే ఇస్తున్నాడు, 3 పంటలకు ఎందుకు ఇయ్యడు కేసీఆర్ అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా డిసెంబర్ 1 నెల ఆగితే మీకు 15,000 చొప్పున మేము రైతు భరోసా ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రైతు కూలీలకు కూడా 12,000 ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కౌలు రైతులకు కూడా, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తాన రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా మాటలు బుట్టదాఖలు చేసి మొత్తం కూడా ఈ రోజు రైతులకు 3 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రైతుల పక్షాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ సకాలంలో అమలు చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ చేసినటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మీరు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పుకు నెల మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు వాళ్ళకి సరైనటువంటి అంచనా లేకపోవడం, ఖజానా పరిస్థితి తెలియకపోవడం వల్ల ఇచ్చినటువంటి కొన్ని ప్రామిసెస్, ఈవెన్ దో స్టిల్ దే ఆర్ ఫైటింగ్, దాని గురించే ఫైట్ చేస్తున్నారు. ప్రజలకు ఒక రోజు అటో ఇటో కానీ ఖచ్చితంగా చేసే తీరుతామని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. రోజా గారు, మీరు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు తప్ప మనం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం గత 20 రేవంత్ రెడ్డి చెప్పిందే మీరు జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నారు. రాష్ట్ర ఖజానా లంకె బిందెలు ఉంటాయేమో అనుకున్నాము, కానీ అవి మట్టి కుండలని తెలిసింది వచ్చిన తర్వాత అని చెప్పారు. కాదు మేడం, ఇప్పుడు ఈ రోజు ఇట్లా అదే మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు ఢిల్లీ పోతే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, నన్ను కోసుక తిన్నా గానీ డబ్బులు రావని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అని చెప్పేసి 1.5 కోట్లు వెచ్చించి నేను మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాను. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పైసలు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ సుందరిల పోటీలో పెట్టేసి 100 కోట్లు వెచ్చినటువంటి చూసినాం. అదే విధంగా పైసలు లేవు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి 100 కోట్లు పెట్టినటువంటి చరిత్ర చూసినాం. కాబట్టి ఈ రోజు ఏం అప్పులు చేసినాం? తెలంగాణలో గత కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అప్పులకు సంబంధించి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము గ్యారంటీలు ద్వారా ఎంత చేసింది, గ్యారంటీయేతర రుణాలు ఏం చేసింది, మొత్తం స్పష్టంగా మొత్తం తెలంగాణకు ఉన్నటువంటి అప్పులు 3.5 లక్షల కోట్లు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా మనము ఎన్ని సందర్భాల్లో చెప్పినా గానీ అదంతా కూడా వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు. ఈ రోజు ఒక సందర్భంలో 4 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, వాళ్ళు ఈ రోజు 8 లక్షలకు పోయింది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు చేసినటువంటి అప్పులు మాత్రం ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన అప్పులు 3.5 లక్షల కోట్లు.
అప్పులు చేసి వీళ్ళు నిర్మించినటువంటిది ఏమైనా ఉందా? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినరా? ఓ మల్లన్న సాగర్ బ్యారేజ్, ఒక మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టినరా? ఏం కట్టిర్రు వీళ్ళు? సెక్రటరియట్లు కట్టిర్రా? కలెక్టరేట్లు కట్టిర్రా? ఏం కట్టిండ్రు? ఏమీ కట్టలేరు, ఏమీ చేయలేరు. మొత్తం కూడా వాళ్ళు ఈరోజు మొత్తం వాళ్ళు చేసేటటువంటిది మొత్తం కూడా మొత్తం ఢిల్లీకి మూటలు అప్పచెప్పడం. ఎక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పక్షాన వాళ్ళకి మూటలు అప్పచెప్పే దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. అందుకే ఈ రోజు రైతుల పక్షాన కావచ్చు, తెలంగాణ ప్రజల మహిళల పక్షాన మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఎక్కడ పోయింది ఆ గ్యారంటీలు అమలు చేస్తామని మీరు స్పష్టంగా చెప్పిండ్రు. మీరు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిండ్రు, మొదటి సంతకం దాని మీద పెట్టిండ్రు. కాబట్టి దానికి సంబంధించి మీరు ఈరోజు చట్టబద్ధత తెస్తామని చెప్పినటువంటి దాని విషయంలోనే మేము ప్రైవేట్ బిల్లు పెడుతున్నాం. ఈ రోజు నిజంగా గాంధీ వారసులు అయితే మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే, సోనియా గాంధీ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే తప్పకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రైవేట్ బిల్లుకి సహకరించాలి. మరి ఇంకెవరి నాయకత్వంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, 100 రోజులలో మేము చట్టబద్ధత ఇస్తామన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వేస్తుంది? ఇది వాళ్ళు అన్నటువంటి అంశం. ఈరోజు రాహుల్ గాంధీ అన్న అంశం చట్టబద్ధత తెస్తాం, 100 రోజుల్లో చట్టబద్ధత తెస్తాం అని చెప్పినటువంటిది దానికి అనుగుణంగానే కదా మేము బిల్లు తెస్తుంది. కాబట్టి ఈ బిల్లుకి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచేటటువంటి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెచ్చేటటువంటి బిల్లుకి తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందే. ఈరోజు నేను కూడా అనుకుంటే ఏంటంటే బీజేపీ కూడా తప్పకుండా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు కూడా చలో అసెంబ్లీ అని చెప్పి ఈ ఇష్యూకి సంబంధించి ప్రజల ఇష్యూ కాబట్టి 100% బీజేపీ కూడా మాతో కలిసి వస్తుంది అనుకుంటున్నాం. చలో అసెంబ్లీ కూడా ఒక పొలిటికల్ స్టంట్, అదొక డ్రామా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మాట్లాడదాం, బీజేపీ నాయకులతో మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు ఏంటంటే రోజా గారు తప్పకుండా వీళ్ళు చేసేటటువంటి వినాదాలు ఏంటంటే ఒక్క విషయం నేను చెప్తాను. వరికి సంబంధించి ఆ రోజు గతంలో కేంద్ర ప్రభుత్వంతో పేచి నడిచినప్పుడు, కేంద్ర ప్రభుత్వం కొననన్నప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు ఇచ్చి దాని నుండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి కొనిపించడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి పంచాయతీ నడుస్తుంటే రేవంత్ రెడ్డి గారు రైతు ధర్నా అని పెట్టేసి మోడీ కొంటే నువ్వేమో బ్రోకర్వా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న పోయి అక్కడ సిద్దిపేటలో పోయి 50 లక్షల మెట్రిక్ టన్లే ఉంటది కాబట్టి 50,000 మెట్రిక్ టన్లే ఉంటది కాబట్టి మిగతాదంతా మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని చెప్పేసి చెప్పకనే ఆయన నేను ఒడ్లు కొనుగోలు చేయను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయనది ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని వారు రీఓపెన్ చేస్తున్నారు, ఇనిషియేట్ చేస్తున్నప్పుడు, లాంచ్ చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట, ప్లీజ్ ప్రత్యామ్నాయ పంటలను కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అనే ప్లేస్ లో ఓకే అండి, డోంట్ కన్ఫ్యూజ్ ప్లీజ్. ఒక్క నిమిషం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలైన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుడ్డుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే గాని అత్యధిక లాభం లేదు. కాబట్టి ఈ ఆలోచన చెప్పండి మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా. ఓకే రైట్, మళ్ళీ మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని మోసం దిలీప్ ఆచార్య గారు బీజేపీ చేపట్టినటువంటి చలో అసెంబ్లీని అది కూడా ఒక పొలిటికల్ స్టంట్ కాదు, అది కూడా ఒక పొలిటికల్ డ్రామాగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ ఉన్నారు. శాంతియుతంగా జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా బీజేపీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటోంది?